కూర్చోండి కూర్చోండి, కాఫీ పెట్టుకొని వస్తాను. ఎన్ని రోజులైంది మీరు వచ్చి. హాయ్ అండి, నమస్తే. ఏమ్మా కవి ఇంత లావ్ అయిపోయిండావు? మీరేమైనా తింటున్నారా? మీరేమైనా పెడుతున్నారా నాకు? నేను ఎలా ఉంటే మీకేంటి? కాఫీ కాఫీ పెట్టుకొని వస్తాను. అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ కదా నీకు? నా ఫ్రెండ్స్ అంతా మా పేరెంట్స్కి తెలుసు. అయినా ఊర్లో వాళ్ళంతా నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మా పేరెంట్స్ నన్ను నమ్ముతారు, అంతే చాలు. నేను ఏ తప్పు చేయను. ఏంటి అబద్ధాలు చెప్పి పార్టీస్కి వెళ్తావా? లేదే అబద్ధాలు చెప్పదే ఆ బిడ్డ. మీ కూతురులాగా అబద్ధాలు చెప్పైతే అస్సలకి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్తా, ఏం చేస్తా అన్నీ మా పేరెంట్స్కి ఫస్టే తెలుసు. అది యాడ్ పోవాలన్నా నాకు చెప్పేసే పోతుంది. అయినా నువ్వు కొంచెం నలిపే అమ్మా. మీరేం తెల్లగా తల తల అని మెరిసిపోతుండరా? మీరు నాకన్నా డర్గా ఉండరు. అయినా కలర్ గురించి ఎవరూ మాట్లాడకూడదు. తెల్లగా ఉంటే బాగుంటారు, నల్లగా ఉంటే బాగుంటారు. వాట్ ఈస్ దిస్? నీకేంటమ్మా ఆస్తులు బాగా చేసుకుని అయ్యో, ఉంటారు. ఎక్కడక్క? ఎక్కడ ఆంటీ, మీలాంటి వాళ్ళు వస్తారు, మా మమ్మీ డాడీకి మంచిగా టోపీలు పెడతారు, బాగా మోసం చేసి వెళ్ళిపోతారు. ఏం చేసేది? మా దగ్గర యాడ్ ఉంటుంది. మొన్న పద్మ మ్యాటర్ తెలిసిందా వాళ్ళ ఇంట్లో? ఆంటీ స్టాప్. ఇలాంటి దాంట్లో మా మమ్మీని ఇన్వాల్వ్ చేయదండి. మీరు మంచోళ్ళు అయిపోతారు, పాపం వాళ్ళని ఇరికి చేస్తారు. ఎందుకు? ఊరోళ్ళ గురించి మీకు ఎందుకు? మీది మీరు చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని బ్లాక్ చేసావా? అవునంటీ, ఎందుకంటే మీరు అక్కడ పోస్ట్ చూస్తారు, ఫ్యామిలీ గ్రూప్లో వెళ్ళి కమెంట్ చేస్తారు. అది నాకు నచ్చలేదు. అదేదో నా పోస్ట్ కింద కమెంట్ చేస్తే ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది కదా. నా కూతురికి ఇన్స్టాగ్రామే లేదు, మీలా కాదు. మీ కూతురు సోషల్ మీడియాలో మిమ్మల్ని బ్లాక్ చేసిందా? మీరు వెళ్ళి మీ కూతురుని అడగండి, ఓకేనా? నేను కాఫీ పెట్టుకొని వచ్చేస్తాను, 2 minutes. పర్లేదు మా అంటే మీరు ఇంటికి వెళ్ళి కాఫీ తాగండి. అది ఏమనుకోమంటే చెప్పు. ఏమనుకుని ఉంటుందంటే మన ఇంటికి వచ్చి మనల్ని డిగ్రేడ్ చేసి మన గురించే మాట్లాడి అది ధైర్యంగా హ్యూమిలియేట్ చేసి ఆమెకి కాఫీ ఇవ్వాలనా? అవసరం లేదు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజే చేయకూడదు, ఇంటి లోపలికే ఎంట్రీ ఇవ్వకూడదు.